బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్కు బెయిల్ లభిస్తుందా లేక జైలులోనే కొనసాగుతారా అనే ఉత్కంఠత అయితే సర్వత్రా కొనసాగుతా ఉంది. తెలంగాణ హైకోర్టులో సోమవారం బెయిల్ పిటిషన్ పైన ఇరుపక్షాల వాదనలు ముగిసాగా మరి కోర్టు తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. విచారణ సందర్భంగా బాధితురాలి తరపు న్యాయవాది పోలీసులు పలు కీలకమైనటువంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టులో అయితే సుదీర్ఘంగా వాదనలు కొనసాగుతున్నాయి. మరి బాధితురాలి తరపు న్యాయవాది ఈ దశలో అయితే భగీరథ్కు బెయిల్ మంజూరు చేయవద్దునని చెప్పేసి కోర్టును కోరడం జరిగింది. కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని మరి కీలక సాక్షులను అయితే విచారించాల్సి ఉన్న నేపథ్యంలో అయితే బెయిల్ ఇస్తే విచారణ పైన ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాదించారు. బండి భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్నందున ఆయన ప్రభావం దర్యాప్తు పైన పడే అవకాశం ఉందని బాధితురాలి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి అయితే తీసుకువెళ్లడం జరిగింది. నిందితుడు బెయిల్ పైన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, దీంతో సాక్ష్యాలు సాక్షులు స్వేచ్ఛగా అయితే వాంగ్మూలాలు ఇవ్వలేకపోవచ్చునని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. మరి నిందితుడు జైలులోనే ఉంటే దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతుందని వాదించారు. పేట్ బషీర్బాద్ పోలీసులు కూడా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు అయితే తెలియజేశారు. మరి బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన అనంతరం ఆరోపణల తీవ్రత దృష్ట్యా కేసులో అయితే అభియోగాలను సవరించనున్నట్లుగా కూడా కోర్టుకు వివరించారు. మరి ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బాధితురాలి వాంగ్మూలం ప్రకారం నిందితుడు స్నేహం పేరుతో పరిచయం పెంచుకొని మరి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లుగా అయితే ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి కోర్టుకు తెలియజేశారు. ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న తెలంగాణ హైకోర్టు బెయిల్ పిటిషన్ పైన తీర్పునైతే రిజర్వ్ చేయడం జరిగింది. దీంతో బండి భగీరథ్కు బెయిల్ లభిస్తుందా లేక కోర్టు ఈ బెయిల్ను తిరస్కరిస్తుందా అనే అంశంపైన అయితే సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పైన హైకోర్టు త్వరలో అయితే తీర్పు వెలువరించనుంది. మరి ఆ తీర్పు కేసు దర్యాప్తు దిశను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో రాజకీయ న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఈ బండి భగీరథ్ పోక్సో కేసులో ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో ఈ బెయిల్ పిటిషన్ పైన ప్రస్తుతం హైకోర్టు అయితే తీర్పును రిజర్వ్ చేయడం జరిగినట్టు తెలుస్తోంది. దీంతో మరి బండి భగీరథ్కు బెయిల్ దొరుకుతుందా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారిపోయింది. ఎలా చూడాలంటారు దీన్ని? రాధాకృష్ణ, అయితే బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయనేది తెలుస్తా ఉంది. రాధాకృష్ణ, బండి భగీరథ్ కి బెయిల్ మంజూరు చేయవద్దంటూ కూడా బాధితురాల తరపున న్యాయవాది వాదనలు వినిపించినట్టుగా తెలుస్తా ఉంది. భగీరథ్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంటుందనే దాని మీద కూడా పేట్ బషీర్బాగ్ పోలీసులు కౌంటర్ దాఖలు చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇరు పక్షాల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. బాధితురాల తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ బండి భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ కేసుపై ప్రభావం చూపుతుందనే దాని మీద కూడా కేసు దర్యాప్తు దశలో బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరినట్టుగా తెలుస్తా ఉంది. రాధాకృష్ణ, అయితే ఇంకా ఈ కేసులో సాక్షులను విచారణ చేయాల్సి ఉంటుందనే దాని మీద కూడా బెయిల్ పై బయటకు వస్తే సాక్షులు స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉంటుందనే దాని మీద కూడా న్యాయవాది మాట్లాడినట్టుగా వాదనలు వినిపించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే బండి భగీరథ్ జైల్లో ఉన్నప్పుడే ఈ కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందనే దాని మీద కూడా వాదించినట్టుగా తెలుస్తా ఉంది. రాధాకృష్ణ, అయితే విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసినటువంటి పేట్ బషీర్బాగ్ పోలీసులు సంచలన విషయాలు కోర్టుకు వెల్లడించినట్టుగా తెలుస్తా ఉంది. నిందితుడిపై బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ కేసుకు ఆ కేసుకు సంబంధించి నమోదు చేశామనే బాలిక వాంగ్మూలం ఏదైతే ఉందో దాన్ని నమోదు చేశాక ఆరోపణలు తీవ్రంగా ఉండడంతో అభియోగాలను సవరించాలనే దాని మీద కూడా తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. అయితే బాధితురాలి వాగ్మూలం ప్రకారం నిందితుడు స్నేహం పేరుతో పరిచయం పెంచుకొని
ఆ, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లుగా ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలియజేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇరువైపుల వాదనలు పూర్తి కావడంతోని భగీరథ్ కు బెయిలా జైలా అనే దాని మీద కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. సో దాదాపు 3 నెలల నుంచి కూడా ఈ కేసు కొనసాగుతా ఉంది. ప్రస్తుతానికి బండి భగీరథ్ ఆ ఏదో కాలేజీ ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా తను బెయిల్ మీద బయటికి వచ్చాడన్న దాని మీద కూడా మనం వాడతాం చూస్తున్నాము. సో ఇప్పుడు ఈ కోర్టులో ఇరువైపులా వాదనలు వినిపిస్తా ఉన్నారు. మరి ఈ వాదనల తర్వాత కోర్టు తీర్పు ఏమి ఇవ్వబోతుంది అన్న దాని మీద కూడా మరి ఉత్కంఠగా మారుతా ఉంది. బండి భగీరథ్ కి జైలు శిక్ష పడుతుందా లేకపోతే బెయిల్ ద్వారా బయటకు వస్తున్నాడు అన్న దాని మీద కూడా వినిపిస్తా ఉంది. ఇంకోవైపు బయట నుంచి ఏదైతే ప్రతిపక్షాలు కావచ్చు, మిగతా పార్టీలంతా కూడా బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాల్సిందే అన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నటువంటి నేపథ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ బాధితురాలకి ఆ బాలిక ఎవరైతే ఉన్నారో తనకి అందరూ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఆ స్నేహం పేరుతోని ఈ విధంగా పాల్పడ్డటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఆ కేసులో ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారంగా తను జైలు జీవితం అనుభవించాల్సిందే అన్న దాని మీద కూడా బయట నెటిజన్లు కావచ్చు, మిగతా ప్రతిపక్ష పార్టీ నేతలంతా కూడా మరి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో మరి బెయిల్ పిటిషన్ అయితే ప్రస్తుతము తెలంగాణ హైకోర్టు అయితే మరి రిజర్వ్ చేయడం జరిగింది. మరి ఈ బండి భగీరథ్కు బెయిలా జైలా అనేటువంటి అంశం పైన మరి ఎలాంటి విషయాలను పరిశీలించి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది హైకోర్టు? అంటే జనరల్ గా ఈ కేసుకు సంబంధించి రాధాకృష్ణ, బాధితురాలు ఎవరైతే ఉన్నారో తను మైనర్ కావడంతో ఖచ్చితంగా 75% పైగా కూడా బండి భగీరథ్ కి జైలు శిక్ష పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుందనేది న్యాయ నిపుణులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇలాంటి కేసెస్ లో చాలా మంది కూడా జైలు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చూస్తున్నప్పుడు ఫన్ బకెట్ లాంటి వాళ్ళు కూడా తను 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తా ఉన్నాడు జైల్లో. సో తను కూడా మైనర్ బాలికకు సంబంధించినటువంటి కేసు విషయంలో తన మీద కేసు పడడం జరిగింది. దానివల్ల తను ఇప్పుడు 20 సంవత్సరాల పైగా కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కాబట్టి సేమ్ అదే సెక్షన్లకు సంబంధించి అదే సెక్షన్లు ఏవైతే ఉంటాయో అవి బండి భగీరథ్ కి ఇంప్లీడ్ అయినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి తనకు కూడా జైలు శిక్ష తప్పదు అనే దాని మీద కూడా ఆ కేసును ఉదాహరణగా తీసుకొని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా చాలా వరకు కూడా నెటిజన్లు ట్విట్టర్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి వాటిలలో కూడా పోస్టులు పెడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. మరి చూడాలి రాధాకృష్ణ, అంటే తనకి బెయిల్ కోసం చాలా వరకు కూడా తన తరపు నుంచి వాదించేటటువంటి న్యాయవాది అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో ఇక్కడ హనీ ట్రాప్ జరిగిందని ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో పాటు తనకు కేవలం వాళ్ళు ఫ్రెండ్షిప్ మాత్రమే ఎక్కడో చెడింది, దాని వలన ఈ విధంగా చేస్తా ఉన్నారు అనే దాని మీద రకరకాలుగా ఏదో ఒక విధంగా ఈ కేసు నుంచి బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే దాని మీద కూడా కొంతమంది దీని మీద వాదనలు వినిపిస్తా ఉన్నారు, మాట్లాడుతా ఉన్నారు. ఇటువైపు నుంచి బాధితురాలకు సంబంధించి కూడా తను ఈ బండి భగీరథ్ చేసినటువంటి ఏమంటారు, తనకి ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, లేకపోతే రేప్ అటెంప్ట్ చేసినటువంటి నేపథ్యాలు అవన్నీ ఆధారాలు కూడా ఇటు పోలీసులకు అందించినట్టుగా తెలుస్తోంది. ఇటు వీడియోలు కావచ్చు, ఫొటోస్ కావచ్చు, కాల్ రికార్డింగ్స్ కావచ్చు, వారిద్దరి మధ్య మాట్లాడినట్టు సంభాషణ విధానం కావచ్చు, అదేవిధంగా ఆ బాధితురాల్ని భయపెట్టినటువంటి నేపథ్యం కావచ్చు, అవన్నీ కూడా పక్కా ఎవిడెన్స్ అంతా కూడా అటు పేట్ బషీర్బాగ్ పోలీసులకి అందజేయడం జరిగింది. దాంతో పాటు తన తల్లి ఎవరైతే బాధితురాలు ఉన్నారో వారి తల్లి కూడా దాదాపు ఒక 15 పేజీల లేఖ కూడా ఇటు న్యాయస్థానానికి రాయడం జరిగింది. ఆ కోర్టు కూడా రాసినటువంటి నేపథ్యం ఇట్లాంటి కేసెస్ లో చట్టమే గెలవాలి. ఇప్పుడు వాళ్ళ నాన్న కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి కావాల్సుకొని దీంట్లో సెక్షన్లను తప్పుగా పోయే విధంగా ఈ కోర్టును తప్పు దారి పట్టే విధంగా చేస్తా ఉన్నాడు అనే దాని మీద కూడా చాలా అంశాలు తను ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. సో మాకు న్యాయం కావాలి అనే దాని కూడా ఆ బాధితురాల తల్లి కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనే దాని మీద కూడా ఇప్పుడు తెలంగాణలో బండి భగీరథ్కు సంబంధించి కూడా 3 నెలల నుంచి కూడా ఇదే చర్చ జరుగుతా ఉన్నది. తను ఒక కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి తను ఇవాళ బెయిల్ ద్వారా బయటకు వస్తా ఉన్నాడు, లేకపోతే ఇంకో వారు అయి ఉంటే ఇప్పుడు జైల్లోనే ఉండేది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున తెలంగాణకు సంబంధించినటువంటి యోధులు కావచ్చు చాలా వరకు కూడా దీని మీద ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. చూడాలి మరి తనకు బెయిలా జైలా మరి ఏం జరగబోతుంది అనే దాని మీద కూడా నెక్స్ట్ హియరింగ్ లో తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.
సో ఇది ఓవరాల్గా తెలంగాణ రాజకీయాలను ఇంకా తెలంగాణలో ఒక్కసారిగా అయితే సంచలనంగా మారినటువంటి బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ చేస్తూ ఉంది. మరి ఇలాంటి తరుణంలో బండి భగీరథ్కు బెయిల్ వస్తుందా రాదా అనేది మాత్రం సర్వత్రా అయితే ఉత్కంఠంగా మారిపోయింది. దీనిపైన ప్రస్తుతం మరిక కోర్టులో మరి వాదాపవాదాలు విన్న తర్వాత అయితే ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఈ బెయిల్ పిటిషన్ను రిజర్వ్ చేయడం జరిగింది. దీంతో మరి బండి భగీరథ్కు బెయిల్ లభిస్తుందా లేక కోర్టు బెయిల్ను తిరస్కరిస్తుందా అనే అంశం అయితే సర్వత్రా ఉత్కంఠంగా మారిపోయింది. బండి భగీరథ్ పైన బెయిల్ పిటిషన్ మరి హైకోర్టు త్వరలో అయితే తీర్పు వెలువరించనుంది కాబట్టి మరి ఆ తీర్పు కేసు దర్యాప్తు దిశను అయితే ప్రభావితం చేసే అవకాశం కూడా ఉండటంతో రాజకీయ ఇక న్యాయ వర్గాల్లో అయితే ప్రస్తుతం ఈ అంశం ఆసక్తికరంగా మారిపోయింది.